EMR Shopping Mall grand opening on 10th September in Miapur. మీ ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఇందాక నేను గుర్తు చేసింది కూరగాయల వాడికి మీరు కథ చెప్పే శ్రీవారి ప్రేమ లేఖ అది గడ్డం వచ్చేసి వాడు ఎలా అయిపోయి వాడు పొద్దున్నుంచి ఎక్కుతూనే ఉన్నాడండి పాపం. నీళ్లు లేవు, భోజనం లేదు, ఏం లేదు. కరెక్ట్గా 3 o'clock 3:30కి వచ్చింది వాడికి షాట్. అంత పైకి ఎక్కుతూనే ఉన్నాడు. ఏ చచ్చిపోయాడేమో చూడని అంటున్నారు కొంతమంది ఎక్కే దాంట్లో. అంత బండలు అంత పైకి అమ్మా ఈ వీధికి వస్తే చెప్పు తీసుకొట్టండి కదా ఇని అని అంటాడు. అది మంచి మంచి డైలాగ్స్ లేండి. ఇప్పుడు మీ సినిమాలు మీరు వేసుకుని చూసుకుంటారు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు? చూస్తాను. నేనే చేశానా అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా నేను చేయలేను అలాంటి క్యారెక్టర్స్. ఆ రోజుల్లో అలా చేయించారు, అలా చేసాం. అది చిరంజీవి గారు, చంద్రమోహన్, నేను పుట్టినప్పుడు జీవకళ, పోయినప్పుడు ప్రేతకళ, మధ్యలో ఎందుకే ఈ ఆటలు శశికళ అని ఏదో ఉంది డైలాగ్. అది ఆ రోజే డైలాగ్స్ అన్నీ అంత బాగా క్లారిటీగా రాసేవాళ్ళు అనమాట. డైలాగ్స్ తోటే ఇంత మంచి కామెడీ, కామెడీ తోటే నాకు ఇంత పేరు వచ్చింది. అది కూడా ఎక్స్ప్రెషన్, వెకిలితనం ఏమీ ఉండదు, ఏం చేయకుండా. మరి అలా అంటే హోటల్ నుంచి తెప్పించుకోను పోతే నీ పరిస్థితి ఏమిటే? ఏముందిలేండి, హోటల్ నుంచి తెప్పించుకుంటాను నేను. నా నీ బుద్ధి రాదే అనేసి కొట్టుకుని పీక్కుని చాలా మంచి క్యారెక్టర్లు వేసాను. ఇప్పటికీ తృప్తిగా ఉన్నానండి నేను. మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కార్లు కొన్నారు అనే దానికన్నా కూడా మీరు ప్రేక్షకుల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, మీరు ఎంత మంచి క్యారెక్టర్లు వేశారు అంటే నా జీవిత ధన్యం. ఇక నాకు ఇంకేం కావాలనిపిస్తుంది. దాంతోనే నేను ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఇవన్నీ తలుచుకొనే నేను ఎనర్జీ ఇది వస్తుంది అనమాట. అవును నాకేంటి అనేసి. ఎప్పుడైతే ఇలా డ్రాప్ అయ్యే టైంకి మనం ఒకసారి తలుచుకుంటే మళ్ళీ మనకు ఒక శక్తి వస్తుంది అనమాట. అవును, ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మాల్కి ఎక్కడికైనా వెళ్ళినా ఏమండి మీరు అలాంటి క్యారెక్టరే రావట్లేదండి, అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము వేసుకొని చూస్తామండి, మీ క్యారెక్టర్సే సూపర్ అండి. వాళ్ళ అబ్బాయిలకు కూడా చెప్తారు, ఆంటీ లేదు ఇంత బాగా చేస్తారు, నేను చూపిస్తానులే నీకు యూట్యూబ్లో చూపిస్తాను. ఎందుకంటే ఇంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా మీరు పండించిన హాస్యం అది ఇప్పుడు అసలు అంటే హాస్యమే కనిపించట్లేదు. టైం లేదు నవ్వడానికి ఎవరికి. అవును, టైమే లేదు, నవ్వుకోవడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఉన్నాం. దానితోడు అక్కడ పెట్టినా కూడా కొంచెం అవును అక్కడ వెకిలిగా అది. అదే మనం చెప్పడానికి నేనైతే అర్హుని కాదు. నేను చేసిన క్యారెక్టర్లో నేను మా డైరెక్టర్స్ తోటి చేయించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్స్కే నాకు అర్హులు. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్కి నేను మాట్లాడడానికి నాకు ఇది తెలియదండి. ఎలాగా చూస్తారా ఇప్పుడు సినిమాలు? అసలు ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తాను, అన్ని కామెడీలు అన్నీ చూస్తాను. ఏది చూడను, కళ్ళు మూసుకుంటాను, వినను అనేది ఏం లేదు. కానీ దాని గురించి నేను విమర్శించడమో ఆర్గ్యూ చేయడానికో నేను అర్హులు కాదు అంటాను. ఎందుకంటే నాకు అంత క్రెడిట్ దొరికింది, నాకు దేవుడు ఇచ్చేశాడు. ఇంకెందుకు నాకు అసూయ కాదు. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీ పర్స్పెక్టివ్, మీ అభిప్రాయం? అభిప్రాయం అయినా కూడా అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్కి చెల్లుబాటు అవుతున్నప్పుడు మనం పేరు పెట్టడానికి మనకి రైట్స్ లేదు. కరెక్టే మీరు చాలా మంచి మాట చెప్పారు. అందుకే మీరు ఇప్పటికీ అది ఆ శ్రీలక్ష్మి గారుగా అలా ఉండి అంతే ఆ శ్రీలక్ష్మికి చెడుకోకూడదు. అలాగా మైండ్లో బ్రహ్మానందం గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఇప్పుడు లెజెండ్, కామెడీ లెజెండ్ మనకి మేల్ యాక్టర్స్లో. చాలా సీరియస్గా ఉంటారు ఆయన, మాట్లాడరు. అమ్మ స్వప్న అలా మాట్లాడతారు అనమాట సార్. సో చూసి మనం తెర మీద చూసి అన్ని అలా పండించేస్తారు, బయట మాత్రం. అప్పట్లో ఎలా ఉండేవారు? అప్పట్లో కూడా బాగానే ఉండేవారు, ఇంత సీరియస్గా ఉండేవారు కదా. కానీ మేమందరూ జోవల్గా మాట్లాడుకునేవాళ్ళం, చక్కగా జోకులు వేసుకునేవాళ్ళం. అంత మరి సీరియస్గా ఏం లేదు. కానీ ఇప్పుడు కొంచెం వయసుకు తగ్గ మర్యాదగా ఉండాలి అనేసి ఉంటుంది కదండి. అప్పుడు కూడా మరీ వెకిలి కామెడీ అంతా చేయలేదు ఆయన కూడా. పెద్ద బాగానే చేశారు. దే పేడ్ నో అంటుంటాడు, దే పేడ్ నో అంటాడు, పరిగెడుతూ ఉంటాడు. మంచి కామెడీ, ఆయన కూడా మంచి కామెడీయే చేశాడు బాగానే. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చిన కామెడీ అంతా నాకు అంత ఇదిగా నాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు వచ్చిన కామెడీలో ఆయన పెద్దగా లేడు కదా. నేను రాకముందు ఒక 10 years గ్యాప్ ఉండినప్పుడు ఆయన బాగా వచ్చాడు.
ఆయన నేను యాక్చువల్గా సీనియరు, ఆయన జూనియరు, ఆయన సీనియర్ అయిపోయాను, నేను జూనియర్ అయిపోయాను, మధ్య గ్యాప్లో. అవును, అలా ఆయనకు ముందుకు వచ్చేసింది, ఆయనకి మంచి క్యారెక్టర్స్ అన్ని. మీ దృష్టిలో బెస్ట్ కామెడియన్ ఎవరు శ్రీలక్ష్మి గారు? కష్టం అంటే 50 మందితో చేశాను, అందరూ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్. ఏవిఎస్ గారు ఉన్నారంటే గోడ మీద బలుందా, మీ ఇంట్లో రేడియో ఉందా, అలా తమాషగా మాట్లాడతారు. ఎంఎస్ గారు నాకు చాలా ఇష్టం, ఎంఎస్ గారు, బ్రహ్మానంద గారు ఇద్దరు. ముందులో రాజబాబు గారు. అయ్యో, రాజబాబు గారు, ఆయనతో ఒకే ఒక సినిమా చేశాను, భలే కాపురం. అప్పుడు చెప్పారండి, ఆర్టిస్ట్ జీవితం అమ్మా, చచ్చిపోయిన శవాన్ని కూడా షూటింగ్ చేస్తారమ్మా అన్నాడు. అలాంటి వాళ్ళమ్మా సినిమా ఆర్టిస్ట్ అని పుట్టడమే అంతే అమ్మా, కెమెరాకి అంకితం అమ్మ. మనం చచ్చిపోయినా కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారమ్మా అని చెప్పాడు. ఆయన చచ్చి ఏ లోకంలో ఉన్నాడు, ఈ మీడియాలు కూడా లేవు అప్పుడు లీలారాణి చచ్చిపోయింది, అప్పుడు ఒక ఆర్టిస్ట్, అప్పుడు ఆవిడదన్నీ ప్రొసీషన్ తీశారనమాట. అప్పుడు అలాగే ఉంటుందమ్మా, ఆర్టిస్ట్ చచ్చిపోయినా కూడా వాల్యుబుల్, దాన్ని ఆ లాస్ట్ క్షణాన్ని కూడా యూజ్ చేసుకుంటారు అని అంటాడు ఆయన. చాలా చాలా బాగా చేసేవాడు, చాలా నాకు ఇష్టం ఆయనతో నేను ఒక సినిమా అయినా చేశానని ఒక సంతోషం. అవును, మీరు అసలు ఫుల్ అక్కడి నుంచి అల్లు రామలింగయ్య గారు, రాజబాబు గారు, ఆ తరం నుంచి బ్రహ్మానందం గారు, ఒక్క ఆర్టిస్ట్ నేను కరెక్ట్గా వచ్చినప్పుడు మిస్ అయిపోయిన ఒక్క హీరోయిన్ సావిత్రి గారు. ఆవిడ గారు అంటే నాకు చాలా ప్రాణం అసలు. ఆవిడ తర్వాత జయసుధ గారు నాకు ఇష్టం. జయసుధ గారితో చేశారా? జయసుధ గారు చాలా పిక్చర్స్ చేశా, గువ్వల జంట, తర్వాత జగ్గు, తర్వాత ఫస్ట్ సినిమానే ఆవిడతో ఫస్ట్ సినిమానే ఆవిడకి అక్కగా స్వర్గం సినిమాలో చేశాను. స్వర్గం నాకు ఆవిడకి ఈక్వల్గా సాంగ్, చాలా మంచి క్యారెక్టర్. స్వర్గం నల్లా ఆడవా. ఖూబ్సూరత్ రీమేక్ చూశారు కదా, ఖూబ్సూరత్, అది హిందీ తెలుగులో తీశారు. చంద్రమోహన్ గారు, జయసుధ గారు, నేను, ఎస్వి సత్యనారాయణ గారు, ఎస్వర్ లక్ష్మి గారు, మొత్తం అందరూ. అలా నాకు ఆవిడ ఇష్టం. జయసుధ రేఖ, రాకేష్ రోషన్ గారు. హిందీలో అసలు అమితాబ్ బచ్చన్ రేఖ నాకు ఇష్టం. సో ఇప్పుడు మరి వెబ్ సిరీస్ సీరియల్స్ చేస్తున్నానండి. వెబ్ సిరీస్ లాక్డ్ ఒకటి, హరే రామ్, అన్ని కామెడీ లేదు అందులో. వాళ్ళకి చేత కాదు మిమ్మల్ని ఎలా మోల్డ్ ఇప్పుడు జనరేషన్లో నా క్యారెక్టర్ చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అలా లేదన్నా కూడా ఓకే, ఇంత అదే మన శాశ్వతం అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ జనరేషన్లో నన్ను ఏదైనా మోల్డ్ చేయడానికి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఏజ్కి అనేది ఎవ్వరికి తట్టట్లేదా దేవుడా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాకపోయినా కూడా పర్వాలేదు, బెంగ ఏం లేదు. అంటే వాళ్ళకి ఐడియా రాలేదంటే దేవుడు ఏంటో మరి అనుకోవాలి, అంతేగాని నేను చేయడం అయితే చేస్తున్నాను. క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, నానమ్మ క్యారెక్టర్ అన్నీ చేస్తున్నా. కానీ ఈ కరెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ వచ్చి నిలబడిపోయేలాగా అసలు ఏమీ లేదండి. ఆ రోజుల్లో ఒక 2 జళ్ల సీతే నా లైఫ్ ఇంత దాకా లాక్కొచ్చింది. ఇన్ని సినిమాలు, శ్రీవారి ప్రేమలాకులు, ఆనంద భైరవి, స్వర్ణకమలం, సూత్రధారులు, 2 జళ్ల, ఎన్ని పిక్చర్స్ అసలు నాకు గుర్తులేనన్ని పిక్చర్స్ చేశాను నేను. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ అనేది ఒకటి పడితే మనకి రివీల్ అవుతేనే మనకి ఇందులో జనానికి ఇది పట్టిందని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. నేను చేస్తున్నాను, ఇప్పుడు చేశాను, లాక్డ్ చేశాను, హరే రామ హరే కృష్ణ చేశాను, గాలివాన చేశాను, గ్యాంగ్ లీడర్ చేశాను, వెబ్ సిరీస్ అవన్నీ చేశాను. ఇప్పుడు ఇది రంగరంగ వైభవంగా ఈ ఉప్పెన హీరోయిన్ వైష్ణవ్ తేజకి నానమ్మ కింద చేశాను. ఏంటండి మీరు కష్టపడితే అత్త ఏదైనా సరే చేసేయాలండి. ఈ టైంలో మనకి ఇదే అది అని స్టార్టింగ్లోనే అనుకోలేదు. నాకు ఇదేంటి, నేను అదేంటి అని ఆ రోజే అనుకోలేదు. అప్పుడు చాలా చిన్న వయసులోనే మీరు ముడి వేసేసుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, కాటన్ చీరలు కట్టుకొని, ఇలా ముసుగులు కప్పుకొని అవన్నీ చేశాను. అప్పుడులోనే అలా చేశారు. ఇప్పుడు ఇంకేముంది, ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు అదంతా ఏం లేదు, నియమం ఏం లేదు, ఇది చేయాలి, ఇదేంటి నాకు ఇచ్చారు, ఇదెందుకు చేయకూడదు అనేది కాదు. ఇప్పుడు చేయడానికి అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి, అంతే కదా. అంతే. సో అలా అంత మంచి స్పిరిట్తో మీరు లాక్కొస్తున్నారు శ్రీలక్ష్మి గారు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.